సో మనకి హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే ఉంటాయి. కొంతమందికైనా బటర్ మిల్క్ పడకపోవడం అంటూ జరుగుతుందని దాని గురించి కూడా మనం వివరంగా మనం వెళ్దాం. సో మనకి ఎక్కువ శాతం ఏంటంటే బటర్ మిల్క్ హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ కంపేర్ టు ది డిసడ్వాంటేజెస్. సో ముందు డిసడ్వాంటేజెస్ గురించి మనం తెలుసుకుందాం. చాలా మందికి ఆతృత ఉంటుంది. కొంతమందికి ఏంటంటే పెరుగు చూసినా అది వాళ్ళు టాలరేట్ చేయలేరు, బటర్ మిల్క్ చూసినా వాళ్ళు టాలరేట్ చేయలేరు. ఒకవేళ ఇన్ కేసు వాళ్ళు కన్జ్యూమ్ చేస్తే సో ఆటోమేటిక్గా వాళ్ళకి ఏదైతే లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటాయి, మీరు ఓవరాల్గా సెన్సెక్స్ చూస్తే 65% ఆఫ్ ది పాపులేషన్కి మైల్డ్ నుంచి మోడరేట్ నుంచి సివియర్ వరకు కూడా ఈ లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది. అది అర్థం ఏంటంటే పాల్లో ఏదైతే షుగర్ ఉంటుందో వాళ్ళు పాలు పదార్థాలు ఏదైనా తీసుకుంటే సో వాళ్ళకేమో ఇండైజెషన్, లూజ్ మోషన్స్, కడుపు నొప్పి, కడుపులో గ్యాస్ ఎక్కువ ఫార్మ్ అవడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఇలాంటి వాటిని నుంచి సో అందుకని ఏమవుతుందంటే అలాంటి వాళ్ళు కూడా ఒక్కొక్కసారి బటర్ మిల్క్ కొంతవరకు ఇంటాలరెంట్ ఉండొచ్చు, కొంతమంది టాలరేట్ చేసుకోవచ్చు కూడా. సో ఎలా టాలరేట్ చేసుకుంటారంటే ఏదైతే మనకి మన లాక్టిక్ యాసిడ్ మారిపోతుందో దాని యొక్క ప్రభావం, లాక్టోజ్ యొక్క ప్రభావం డెఫినెట్గా బటర్ మిల్క్లో తక్కువ ఉంటుంది కాబట్టి సో కొంతవరకు టాలరేట్ చేసుకోవచ్చు.